సో అందరికీ స్వాగతం. ఎస్, ఇక నుంచి తెలుగులోనే రివ్యూ ఇవ్వాలని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే మా ఆడియన్స్ గట్టిగా చెప్పారనమాట. అండ్ నాకు కూడా తెలుగులో మూవీస్ రివ్యూ చేయడం కొంచెం ఓకే, లైక్ ఎస్ ఇది మనది కదా అనిపిస్తుంది. సో ఇప్పటి నుంచి తెలుగులో పోదాం. సో కల్కి గురించి మాట్లాడుకుందాం. దీంట్లో స్పాయిలర్స్ ఉండబోతున్నాయి, అంటే లైక్ మూవీ గురించి మాట్లాడుతున్నాం. మీరు మూవీ చూడాలంటే వెళ్ళి మూవీ చూడండి. మూవీ అద్భుతం, లైక్ అదిరిపోయింది అనమాట. లైక్ గూస్ బంప్స్ లిటరల్లీ మీకు. ఎస్, మూవీ పర్ఫెక్టా కాదు, దాని గురించి మూవీలో మాట్లాడుకుంటాం. కొన్ని ఎలిమెంట్స్ డిస్కస్ చేద్దాం. చాలా వీడియోస్ రాబోతున్నాయి. సో ఇది స్టార్ట్ అనమాట మనకి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద మూవీ. సో ఫస్ట్ సీన్, లిటరలీ ఫస్ట్ క్లైమాక్స్, గూస్ బంప్స్ 10 on 10, నో కంప్లైంట్స్. అసలు కంప్లైంట్ లేదనమాట ఆ సీన్స్ కోసం. సో గుడ్ అండ్ బ్యాడ్ మాట్లాడుకుందాం మనం. ఫస్ట్ వచ్చేసి బ్యాడ్, ఎందుకంటే లెట్స్ గో విత్ ద బ్యాడ్. ఓకే, బ్యాడ్ ఎందుకు అంటున్నానంటే చాలా మంది నెగిటివ్ చేయాలని చూస్తున్నారు. ఎంత నెగిటివ్ చేయాలనుకున్నా మూవీ రికార్డ్స్ చెప్తున్నాయి మూవీ ఎలా ఉందో, రివ్యూస్ బై సెలబ్రిటీస్ చెప్తున్నాయి మూవీ ఎలా ఉందో, రివ్యూస్ బై యాక్చువల్ పీపుల్ లైక్ ఎవరైతే ప్రభాస్ని ట్రోల్ చేస్తారో వాళ్ళే డైరెక్ట్గా చెప్తున్నారు మూవీ అద్భుతం అని. అది ప్రభాస్ని ట్రోల్ చేస్తారు అందుకే మూవీ ఏంటి, ఎస్ మీరు అనుకోవచ్చు. కానీ యాక్చువల్గా మూవీ బాగాలేకపోతే ఇప్పుడు హీరోస్ని హీరోయిన్స్ని దాంట్లో ఉన్న యాక్టర్స్ని ట్రోల్ చేయడం లైక్ ఫ్యాషన్ అయిపోయింది అనమాట. లిటరలీ మూవీలో కూడా వీడిని ట్రోల్ చేశారు, మనకు తెలుసు. సో పాయింట్ ఏంటంటే ఎస్ మూవీ నాట్ పర్ఫెక్ట్, 90% ఆఫ్ ద మూవీ చాలా బాగుంది, లిటరల్గా గుడ్. అండ్ దట్ 10% బోరింగ్ ఉంది, లేదనట్లేదు. కొంతమందికి ఇంకెక్కువ అనిపించుండొచ్చు, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు, లైక్ వాళ్ళ పర్స్పెక్టివ్ అది, మనం దాన్ని ఏం చేయలేము. సో నాకు అనిపించిన బోరింగ్ పార్ట్ ఏంటో నేను డిస్కస్ చేస్తాను. ఫస్ట్ హాఫ్, చాలా మంది ఫస్ట్ హాఫ్ బోరింగ్ ఉందన్నారు. ఎందుకంటే లైక్ కమాన్, ఆ ఫ్యూచరిస్టిక్ వరల్డ్ లైక్ ఆ సీన్స్ అనేవి కొంతమందికి అర్థం కావు. ఏమంటున్నానంటే లైక్ దీపిక సీన్స్ కొన్ని ఉన్నాయి, కొంతమందికి అది బోరింగ్ అనిపించింది. అండ్ మన ప్రభాస్ సీన్స్ కూడా ఉన్నాయి, కొంతమందికి ఆ కామెడీకి నచ్చలేదు. ఎందుకంటే అందరూ సైఫై అది అని వచ్చారు, వాళ్ళకి అది స్టార్టింగ్ లో ఎక్కిపోయేసరికి కొంచెం బోరింగ్ అనిపించింది వాళ్ళకి. లైక్ అశ్వత్థామ ఎంట్రీ కూడా ఉండదు మనకి. సో బోరింగ్ అనిపించడం వల్ల అందరూ ఏదో కూడా అంటూ ఉంటారు, దాంట్లో ఏం లేదు, తప్పలేదు, అది వాళ్ళ ఒపీనియన్. మెయిన్ థింగ్ ఏంటంటే బోరింగ్ ఉంది. నాకైతే ఫస్ట్ హాఫ్ అసలు బోరింగ్ అనిపించలేదు. ఫస్ట్ హాఫ్ ఎవ్రీథింగ్ వాజ్ నెసెసరీ ఎక్సెప్ట్ ఫర్ దట్ సాంగ్. అయితే జస్ట్ మనకు ఆ కాంప్లెక్స్ ఎలా ఉండాలో లైక్ ఎలా ఉందో చూపించడానికి మాత్రమే తీసారనిపించింది. అండ్ దిశాని ఎందుకు పెట్టారో అయితే నాకు ఇప్పటికి అర్థం కావట్లేదు. ఎస్ ఆమె ఉంది, మేబీ ఫ్యూచర్ పార్ట్ లో తను యాడ్ అవుతుందేమో, బట్ నాకైతే మూవీలో అసలు ఎందుకు అసలు ఆమె క్యారెక్టర్ లేకుండా డైరెక్ట్ ప్రభాస్ అక్కడికి వెళ్ళి చూస్తే ఆ సాంగ్ వస్తే ఎలా ఉంటుందో అనిపించింది. అంతేగాని లైక్ నాకు ఆ పాట నచ్చలేదు. ఫస్ట్ హాఫ్ లో నచ్చలేదు కాదు, లైక్ ఇట్ వాస్ నాట్ నెసెసరీ. ఓకే, అండ్ తర్వాత వచ్చేసి మిగతా సీన్స్ అన్ని ఓకే, ఇట్ వాస్ ఫైన్. ప్రభాస్తో కామెడిక్ సీన్స్ మాకైతే బాగా నచ్చేసాయి. తెలుగు ఆడియన్స్ కి బాగుంది, వేరే లాంగ్వేజ్ లో బాగాలేదని కొంతమంది చెప్తున్నారు, బట్ ఇట్ డజంట్ మ్యాటర్, మనం తెలుగు గురించి మాట్లాడుకున్నాం. ఓకే, ఎస్ వరల్డ్ వైడ్ రికార్డ్స్ ఉన్నాయి, దాది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం, లైక్ పాన్ ఇండియా లెవెల్ ఏం జరిగిందో. ఫర్ నౌ దోస్ టూ ఆర్ ది లైక్ అవి రెండు మాత్రమే మనకి ఉన్న ప్రాబ్లం, నాకున్న ప్రాబ్లం ఫస్ట్ హాఫ్ లో. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ 10 minutes లిటరల్లీ బోరింగ్ బై. ఎందుకంటే లైక్ ఖైరా ఉంది, ఖైరా లైక్ షీఈస్ బ్యూటిఫుల్, డోంట్ గెట్ మీ రాంగ్. అండ్ మనం స్లోలీ సైడ్ క్యారెక్టర్స్ లోకి వెళ్తున్నాం, అదిరిపోయింది. అశ్వత్థామ ఎంట్రీ సూపర్, కానీ ఖైరాతో ఆ ట్రక్ లో ఉండే సీన్స్ లైక్ లిటరలీ ఆ కామెడీ ఎందుకు భయ్యా, ఎవరికి నచ్చింది అనేది నాకు అర్థం కాదు. అసలు ఎందుకు పెట్టారు అది, అంటే ఆమె బాగుంది బ్రో, ఓకే ఫైన్, ఆమె ఎందుకు చంపినావు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆమె జానికి రీజన్ ఏంద్రా అయ్యా, నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఆమె 20+ అనుకున్నా, అన్ని సంవత్సరాలు బతికి అప్పుడు చచ్చిపోవడం ఏంట్రా. లైక్ ఓకే ఫైన్, ఆ విలన్ గాడు ఓకే డేంజర్ ఓకే అనుకున్నాం, వాడు చావలే కదా, ఏం రిజల్ట్ లేదాడా. ఎస్ వాడు లైక్ చావకుండా ఉండడానికి ఫైనల్ రిజల్ట్ ఉంది, బట్ ఆమెను ఎందుకు చంపినవు రా బాబు, అంత మంచి క్యారెక్టర్. లైక్ ఆమెను అట్లీస్ట్ ఒక పాట పెట్టాల్సిందని నాకు అనిపించింది. నాకు బై నో ప్రాబ్లం ఫ్రమ్ మై సైడ్, బట్ చెప్తున్నాను అంతే, నాకు ఆ సీన్ నచ్చలేదు. ఆమెతో సీన్స్ అసలు వేస్ట్ అనిపించింది నాకైతే, పొటెన్షియల్ వేస్ట్ చేశారనిపించింది ఆమెను పెట్టి. లైక్ అంటే ఆమె చనిపోతే ఒక ఫీల్ కూడా రాలేదు భయ్యా, నిజంగా చెప్తున్నాం. మా ఫ్రెండ్గా నేనైతే మామ ఏం ఫీల్ వస్తలేదు అని వాడే అన్నాడు. సో అంటే లైక్ ఆ సీన్ అదొక్కటే సీన్ భయ్యా సెకండ్ హాఫ్లో, అదొక్కటే నాకు నచ్చలేదు. అదొక 3% వేసుకున్నాం పోనీ. అండ్ ఫస్ట్ హాఫ్ ఒక 7% అంతే. ఆ 10% తప్ప లిటరల్ మూవీ అంతా 90% ఆఫ్ ద మూవీస్ రియలీ గుడ్, అద్భుతం. అసలు మూవీ అంటే లిటరలీ ఒక మన తెలుగు మూవీని అంత లెవెల్లో చూపించాడంటే నాగి బైక్ అసలు హ్యాట్స్ ఆఫ్. సో గుడ్ మొత్తం వచ్చేసి మీకు ఆల్రెడీ తెలుసు, హైయెస్ట్ లైక్ హై స్కోరింగ్ పార్ట్స్ ఆఫ్ ద మూవీ అంటే దట్ క్లైమాక్స్ అండ్ దట్ బిగినింగ్. కృష్ణతో వచ్చే సీన్స్, లార్డ్ కృష్ణతో వచ్చే సీన్స్ అయితే అదిరిపోయాయి, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అది. ఆ వాయిస్ ఓవర్ అర్జున్ దాస్ గారు హ్యాట్స్ ఆఫ్ అండి. లైక్ మీ వాయిస్ అంటే మాకు తెలుసు ఎలా ఉండదో, కానీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత హై లెవెల్ బేస్ వాయిస్ అంటే. నేను షాక్ అయ్యాను ఫస్ట్, అరే ఈ వాయిస్ ఇక్కడ ఉన్నట్టుందని. మా ఫ్రెండ్ అరే అర్జున్ దాస్ అని అలా ఉండాలి, లైక్ లిటరల్ గూస్ బంప్స్ వచ్చాయండి. వాయిస్ అదిరిపోయింది, కృష్ణ క్యారెక్టర్ అండ్ ఆల్ మహాభారత క్యారెక్టర్స్, అశ్వత్థామ గారు లైక్ అమితాబ్ బచ్చన్ గారు అబ్సల్యూట్లీ ఫ్యాంటాస్టిక్. అసలు ప్రభాస్ని అలా కొట్టాలి అంటే అమితాబ్ బచ్చన్ గారు అశ్వత్థామ గారి క్యారెక్టర్ కోసమే, లైక్ అశ్వత్థామ గారు మాత్రం అలా కొట్టగలరని మాకు అనిపించింది.
అమితాబ్ గారు అని కొంతమంది అంటున్నారు, కానీ నాకైతే పర్సనల్లీ అమితాబ్ గారు అని కాదండి, వేరే వాళ్ళని అక్కడ పెట్టి చూస్తే ఎస్ అది సెట్ కాదు, కానీ అక్కడ కొట్టింది అమితాబ్ గారు కాదు, అక్కడ కొట్టింది అశ్వత్థామ గారు, భైరవ్ అని. ప్రభాస్ అమితాబ్ గారిని కొట్టారు అలాంటివి అని చెప్పకండి అసలు. అది లైక్ అవును భయ అది అర్థం చేసుకుంటే కొంతమంది ఉంటారు ఆన్లైన్లో ట్రోల్ చేసేవాళ్ళు, మేము చేసేవాళ్ళు, అట్లా ఎందుకు మనకు ట్రోలింగ్ హేటింగ్ ఇవన్నీ ఎందుకు. క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. థింగ్ వచ్చేసిందంటే అశ్వత్థామ గారి క్యారెక్టర్ ఆసమ్. సో ఫస్ట్ లెట్స్ కంప్లీట్ సైడ్ క్యారెక్టర్స్ అన్ని ఒకే ఇష్ అనిపించినాయి నాకైతే. శోభన గారు ఉన్నారు ఆ మూవీలో, ఆమె పేరు ఏందో నాకు గుర్తుకులేదు. అంటే ఫర్గెటబుల్ అనిపించింది నాకైతే. ఓకే ఆమె ఉందంటూ ఉంది అంతే అనిపించింది. ఇంకొక అతను కూడా ఆయన కూడా ఓకే ఫైన్, అంటే ఇట్లా ఏం నాకు మైండ్లో ఉండిపోలేదు. ఎక్సెప్ట్ లైక్ అలా ఉన్నారు క్యారెక్టర్స్, క్యాస్ట్ అలా ఉంది. లైక్ డీక్యూ రోల్ అయితే ఎస్ ఇట్ వాస్ గుడ్, మంచిగా అనిపించింది, నచ్చింది, బాగుంది. కానీ లైక్ ఫ్యూచర్లో ఏమైనా రోల్ ఉంటుందా, తనకి ఏమైందో తెలియలేదు, అదొక క్వశ్చన్ మార్క్ అనిపించింది. లైక్ అదర్ పార్ట్స్ కానీ చెప్పేసి లైట్ తీసుకుందాం. డీక్యూ రోల్ బాగుంది, విజయ్ దేవరకొండ రోల్ బాగుంది, తన వాయిస్ ఓవర్ కొంచెం నాకు సెట్ కాలేదు అనిపించింది భయ్య. లైక్ ఆయన మాట్లాడేది వేరే క్యారెక్టర్స్ చూడండి మీరు, అశ్వత్థామన్ క్యారెక్టర్ అయినా కృష్ణుని క్యారెక్టర్ అయినా ఓకే అలా స్లాంగ్ బాగుంది, అలాది ఆ మాట్లాడే పద్ధతి బాగుంది. నాకు విజయ్ దేవరకొండ ఒక్క నచ్చలేదు. అంటే ఆయనకి రోల్ బాగాలేదు అనట్లేదు, ఆయన బాగా చేశారు, అద్దర కొట్టేశాడు భయ్య, బాగుంది. ఆయన చూడంగానే లైక్ అర్జునుడు అని ఫీలింగ్ వచ్చింది. బట్ ఆ వాయిస్ కొంచెం నాకు ఏదో మిస్ అయినట్టు అనిపించింది. దీపిక వాయిస్ చూడండి ట్రైలర్లో ఎవరికి నచ్చలేదు. తర్వాత ఆమె వాయిస్ ఓవర్ చేంజ్ చేశారు, బాగుంది. డబ్బింగ్లో తెలుగులో అదిరిపోయింది, హిందీలో మిగతా నాకు తెలియదు, తెలుగులో మాత్రం అదిరిపోయింది. అలా ఉండాలి మనకి. అండ్ ఇంకో రోల్ వచ్చేసి చెప్పాను అశ్వత్థామ మాట్లాడుకుందాం, అదిరిపోయింది. ఆయన అయితే పర్ఫెక్ట్లీ సెటర్. నాకైతే అశ్వత్థామ అంటే అమితాబ్ బచ్చన్ గారు అనేటట్టే గుర్తుండిపోయింది మైండ్ లో. అశ్వత్థామ అంటే ఆయనని ఫస్ట్ గుర్తొస్తుంది. ఎవరు కూడా తెలియదు నాకు అశ్వత్థామ, నిజంగా చెప్తున్నాను. సినిమాకి వెళ్లే ముందు రీసెర్చ్ చేసాం అంతేగాని అప్పటిదాకా అశ్వత్థామ అంటే ఇంట్రెస్ట్ లేదు. హనుమాన్ మూవీ ద్వారా అందరి చిరంజీవుల మీద ఇంట్రెస్ట్ వచ్చింది, కానీ అప్పటిదాకా అసలు లేదు. అలా ఇంట్రెస్ట్ పుట్టుకొచ్చింది. లిటరలీ మహాభారతం చూస్తున్నా ఇప్పుడు 19th or 18th ఎపిసోడ్ అనుకోండి, అదిరిపోయింది భయ. అలా ఇంట్రెస్ట్ రావాలి సినిమాలు చూస్తే. అంటే బ్యాడ్గా కాదు, బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ గన్నులు తీసుకొని కావచ్చు అది కాదు, ఇలా ఇంట్రెస్ట్ రావాలి. మన పురాణాల గురించి, మిథాలజీ గురించి తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ రావాలి, అలా పుట్టించారు. ఫైనలీ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ప్రభాస్ అన్న గురించి మాట్లాడుకుందాం. అన్న సూపర్ అన్న. సలార్ నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేసాం, నాకైతే రీచ్ అయింది, కొంతమందికి రీచ్ కాలేదు, ఓకే ఫైన్. కానీ ఈ మూవీ నుంచి అయితే వేరే లెవెల్. ఆది పురుష్ లో రాముడు క్యారెక్టర్ చూడాలనుకుంది మేము కర్ణుడిలో చూసాం. లిటరలీ లాస్ట్ నాకైతే చూడంగా అరే మత్తిపోయిందిరా, ఇది కదా ఆది పురుష్ ఎక్స్పెక్ట్ చేయాలనుకుంది. ఆ ఓమ్రాడ్ గారికి అయితే అనుకో దండం రా నాయన అనద్దు, కానీ రివ్యూ ఇస్తున్నా యూట్యూబ్ లో, కానీ ఏమనడానికి కూడా రావట్లేదు అని అయితే. సరే వదిలే, రెస్పెక్ట్ గా మాట్లాడుకుంది. సో మ్యాటర్ ఏంటంటే ఒక పొటెన్షియల్ స్టోరీని ఖరాబ్ చేశారు ఓమ్రాడ్ గారు. అది ఇప్పటికీ తిట్టలేకుండా ఉండలేకపోతున్నాం. లిటరల్లీ కొన్ని రివ్యూస్ చూడండి మీరు, ఘోరంగా తిడతారు ఇన్స్టాగ్రామ్ ఇంకా ఆన్లైన్లో అయితే. సో ద మెయిన్ థింగ్ ఏంటంటే నాగి గారు కరెక్ట్ వాడుకున్నారు, కట్అవుట్ని వాడుకున్నారు, స్టోరీని వాడుకున్నారు, ఆ కామెడిక్ సెన్స్ని వాడుకున్నారు, ఆ హైప్ని వాడుకున్నారు. లైక్ ఆ క్రేజీ ఫీట్, లైక్ సలార్లో చూసి ఉంటారు మీరు, లిటరలీ క్రేజీ అసలు సలార్లో. ఆ కట్అవుట్స్కి అయితే వేరే లెవెల్. ఆ కట్అవుట్ని వాడుకున్నారు, ఆ కామెడిక్ సీన్ని వాడుకున్నారు. ప్రభాస్ గారి లైక్ ఆ మ్యాన్ పవర్, లైక్ ఆ స్ట్రెంగ్త్ అండ్ ఆ ఆరాని వాడుకున్నారు, అది వేరే లెవెల్. అసలు క్రియేటివ్ థింకింగ్ అసలు వేరే. ఇంకా ఉందని తెలుసు మనకి, 8 parts ఉన్నాయని కన్ఫర్మ్ చేశారు. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ అ లాట్. బట్ ప్రభాస్ గారు అయితే అద్దరు గుట్టేశారు. అది కదా మూవీ అంటే, అది కదా అసలు క్లైమాక్స్ అంటే, అసలు ట్విస్ట్. లిటరలీ కర్ణుడు నా ఫేవరెట్ క్యారెక్టర్ మహాభారతంలో. నాకు మొత్తం మహాభారతం లైక్ A to Z తెలుసా అంటే నో తెలియదు. చూసాను, కొన్ని సీన్స్ చూసాను, కొన్ని స్టోరీస్ చదివాను, కొన్ని యూట్యూబ్లో చూసాను. నాకు కర్ణుడు అంటే ఇప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఇష్టం అండి. లైక్ నేను 12-10 years నుంచి చిన్నప్పటి నుంచి నాకు ఆయన ఇష్టమే. ఎందుకు ఇష్టం అంటే ఇక నాకు అలా ఇష్టం పెరిగిపోయింది. స్లోలీ ఆయన శాపాలు అవన్నీ తెలిసిన ఇష్టం పెరిగింది. కానీ ఎప్పుడు నేను ఒక మూవీలో కర్ణుడిని చూస్తాను అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అస్సలు అంటే అసలు అది కూడా నా ఫేవరెట్ హీరో, నా ఫేవరెట్ క్యారెక్టర్ ఆఫ్ మహాభారతం. అది వేరే లెవెల్. అసలు నాకైతే వేరే లెవెల్ హై వచ్చింది. అసలు ఫేవరెట్ కాకపోయినా హై వచ్చింది, ఎందుకంటే ఆ సీన్ అట్లాంటిది. తెలిసిన వాళ్ళకి ఇంకెక్కువ హై వస్తుంది, తెలియని వాళ్ళకి ఓకే అనిపిస్తుంది. ఆ రివ్యూల్ అసలు షాకింగ్ అందరికి, అది అదిరిపోయింది. లైక్ చెప్తున్నాను కదండి, చాలా మంది అంటున్నారు మూవీలో లైక్ బోరింగ్ స్టఫ్ ఉంది. ఎస్ ఉంది, అర్థం కాని వాళ్ళకి ఎప్పటికైనా ఏదైనా బోరింగ్ అనిపిస్తుంది. కానీ ఒక్కసారి కూర్చొని చూడండి, మీరు కరెక్ట్ చూడండి. ఆల్రెడీ చూసినారంటే నో ప్రాబ్లం, దాన్ని ఏం చేయలేం. కానీ సెకండ్ టైం చూడండి, లైక్ స్లోలీ లైక్ కర్ణుడు అని మనకి ఇంటి చేస్తుంటారు, లైక్ ఆ కార్డ్స్ రివీల్ చేయడం కానీ, ఆ ఫైర్ చక్రం పట్టుకోవడం కానీ, ఓకే మళ్ళా ఇంకా ఒక్క ఫైట్ కూడా ఓర్పులే. ఒక్క ఫైట్ అనేది కర్ణుడు కాదు, దానికి ఒక డైలాగ్ ఉంటుంది, అది చెప్తారు మనకి. ఆయన ఎండింగ్ సీన్ అయితే అదిరిపోయింది. ఇంకోటి మనకి అది ఎవరు గెస్ చేయడానికి అశ్వత్థామ గారు చెప్పేటప్పుడు మనం గెస్ చేయొచ్చు. నేను ఆల్రెడీ గెస్ చేశాను, కానీ మా ఫ్రెండ్ గారు పక్కన ఒకడు ఉండే, వాడు చూసాడు ఆల్రెడీ, వాడు కాదరా అని చెప్పిండు. సరే ఇది కాదన్నాడు కదా అనుకున్నా, కానీ అప్పుడే గెస్ చేశాను. కానీ వాడు చెప్పాడు కాబట్టి ఇంకా లాస్ట్కి అయ్యి వచ్చింది. ఒకవేళ నేను గెస్ చేసి ఉంటే
ఫస్ట్ ఫిక్స్ అయిపోయి ఉంటే అంత హై వచ్చేదేమో కాదు నాకు. సెకండ్ టైం చూడండి ఫిలిం లైక్ లిటరల్లీ మీకు చిన్న చిన్న ఈస్టర్ ఎగ్స్ ఉంటాయి, అసలు అరే మామ ఏం పెట్టారా వీడు అని అనిపిస్తుంది. సెకండ్ టైం చూస్తే అసలు మీకు లిటరల్లీ బోరింగ్ అనిపిస్తుంది. బోరింగ్ పాస్ అయితే మీరు ఇగ్నోర్ చేసి పడేస్తారు ఒకవేళ సెకండ్ టైం చూస్తే, ఎందుకంటే బోరింగ్ అనేది అనిపించండి మీకు, ఎందుకంటే మీకు ఈస్టర్ ఎగ్స్ ఉంటాయి దాంట్లో, సో బోరింగ్ అనిపించదు. కామెడిక్ సీన్స్ అంటారా, బ్రహ్మానందం గారితో అద్దరు కొట్టేశారు, ఇంకా చాలా మంది క్యారెక్టర్స్ ఉన్నారు, అందరు బాగా చేస్తారు, వాళ్ళకి ఇచ్చిన రోల్స్ ప్రకారం బాగా చేస్తారు. క్యామియోస్ అయితే అద్దరు కొట్టేస్తారు, ఇంకా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి, ఇంకా వీడియోస్లో మాట్లాడుకుందాం. అండ్ వన్ మోర్ థింగ్, హౌ డిడ్ ఐ ఫర్గెట్ దిస్, ఓకే కమల్ హాసన్ గారు అద్దరు కొట్టేశారండి. ఆయనకు రాసుకున్న డైలాగ్స్ ఆయన ఫస్ట్ ఆయన వచ్చేప్పుడు ఓకే ఎక్స్పెక్ట్ చేసాం ఇది ఏదో ఉంటుందని, కానీ ఆయనకు వచ్చిన డైలాగ్స్ అయితే వేరే లెవెల్. ఆ డైలాగ్స్ కరెక్ట్గా ఆలోచించండి మీరు, లైక్ హీస్ టెల్లింగ్ యూ సంథింగ్, కొన్ని లెసన్స్ చెప్తున్నాడు ఆ డైలాగ్స్ తోటి. లైక్ మీకు అనిపించి ఎస్ హీస్ ఇన్ యాంటాగనిస్ట్ రోల్, విలన్ రోల్ ఉన్నారు, ఓకే ఫైన్, బట్ ఆ మాటలు వినండి కరెక్ట్గా, మరి నాశనం చేయడానికి మీరెవరు, అది బాగుంటుంది. లైక్ మనం మనుషులం, అది మన తప్పు కాదు, లైక్ మనం పుట్టుకునేది, లైక్ వీ హ్యావ్ ఫ్లాస్ రైట్, ఈవెన్ సేస్ దట్ వీ హ్యావ్ ఫ్లాస్, అట్లా తప్పేం లేదు, దాన్ని మనం మార్చుకుంటాం, అందుకే మనం మనుషులు అంటాం. కానీ అది ఆయన లైక్ కలి కాబట్టి అలా జరుగుతుంటుంది. కానీ లాస్ట్కి అతను గాండివం ఎత్తే సీన్ ఉంది, కొంతమందికి నచ్చలేదన్నారు, డై హార్డ్ మహాభారతం ఫ్యాన్స్కి అస్సలు నచ్చలేదన్నారు. బట్ ఇదొకటి ఉంటుంది ఒక ట్విస్ట్, ఎస్ కలికి బ్లడ్ తాగినందుకు ఎత్తాడని కొంతమంది అంటున్నారు, నాకెందుకు ఏదో ట్విస్ట్ ఉందేమో అనిపిస్తుంది, ఎందుకంటే కలి అని మనం ఈజీగా దాన్ని ప్రెడిక్ట్ చేయలేం కదా. అశ్వత్థామ రివీల్ చేశారు అప్పుడు ఓకే, ప్రభాస్ని రివీల్ చేయలేదు, అందుకే మనకు హై వచ్చింది. నాకు ఎందుకు కమల్ హాసన్ గారిని కూడా ఏదో సపరేట్ రోల్ పెడుతున్నారేమో అనిపిస్తుంది, ఎందుకంటే కమాన్ దిస్ ఇస్ ఫిక్షన్ రైట్, ఇస్ నాట్ రియల్ స్టోరీ. చూద్దాం బాగుంటుంది లాస్ట్కి. నేను లైక్ స్కోర్ ఇచ్చా, రివ్యూ ఇచ్చా, సాగు కొడతారేమో ఆన్లైన్లో, పర్లేదు మళ్ళీ కూడా ఆపేది. సో నా పర్సనల్ రివ్యూ స్కోర్ వచ్చేసి 9/10. ఎస్ 9 ఓన్లీ, నాట్ 10, ఎందుకంటే ఉన్నాయి ఫ్లాస్ లేవనట్లేదు, బట్ విజన్ బాగుంది, స్టోరీ బాగుంది, అందరినీ బాగా చూపించారు స్టోరీలో. సో దానికి 9/10 ఇస్తున్న. ఫ్యూచర్లో ఈజీగా 10/10 పెరిగిపోతుంది డిపెండింగ్ ఆన్ ద మూవీస్, బట్ యాజ్ ఆఫ్ నౌ 9/10 దట్ ఈస్ అన్ అబ్సల్యూట్లీ బెస్ట్ స్కోర్ ఐ కెన్ గివ్. మూవీ ఎదురుపోయింది, మీరు ఇంకా చూడలేదు అంటే ఆల్రెడీ రివ్యూ చూసారంటే మీరు మూవీ చూసారు, బట్ సెకండ్ టైం చూడండి, థర్డ్ టైం చూడండి. నేను కూడా వెళ్తాను, ఫ్యామిలీతో వెళ్తాను ఈసారి, అంటే ఎగ్జామ్స్ కానీ కొద్దిగా ఆగాల్సి వచ్చింది. బట్ సరే, మీకు నా రివ్యూ నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఫర్ మోర్ కంటెంట్ లైక్ దిస్. అండ్ ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి, చేస్తూనే ఉంటాను. ఓకే ఈ మంత్ కొంచెం ప్రాబ్లం ఉంటుంది, బట్ నెక్స్ట్ మంత్ అయితే కన్సిస్టెన్సీ ఉంటుంది, మెయింటైన్ చేస్తాను. సో మళ్ళీ కలుద్దాం, అంతవరకు